జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంసు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలోని నాగారం గ్రామానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని నాళ్ళైనా ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్ రాకపోవడం బాధాకరమని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాలుగా ఎస్సీలకు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ రిజర్వేషన్ రాకపోవడంతో కొంతమంది యువకులు జిల్లా కలెక్టర్ను, మంత్రివర్యులు సీతక్కను, ఎన్నికల కమిషన్ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల ప్రధాన సలహాదారులు సంగీతపు రాజలింగం మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను ఎస్సీలకు రాకుండా ఇప్పటి వరకు నాగారం గ్రామంలో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ రాకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. 2025లో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో నాగారం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల శ్రీనివాస్, జైద్పల్లి సుకుమార్, గౌరిపల్లి గణేష్, ముస్రంగల్ల నాగరాజు, జైద్పల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఏర్పడ్డటువంటి 2016 తర్వాత ఏర్పడ్డటువంటి వికారాబాద్ జిల్లా దారూర్ మండలం నాగారం గ్రామం అనే గ్రామానికి చెందినటువంటి దళిత యువకులు 75 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ సొంత గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసినందుకు కానీ ఎంపీటీసీగా పోటీ చేసినందుకు కానీ ఇప్పటి వరకు అర్హత లేనటువంటి వాళ్ళు వీళ్ళని చెప్తున్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా వేరే వాళ్ళే అయినరు కానీ నాగారం గ్రామం వాళ్ళు ఇప్పటివరకు సర్పంచ్ కాలేదని వాళ్ళ యొక్క ఆవేదన. నేను కూడా వికారాబాద్లో పుట్టినటువంటి వాడిని కాబట్టి నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే అంత పెద్ద ఊరు, అక్కడ చాలా పెద్ద నాయకులు ఉన్నారు. మరి సపరేట్ అయిన తర్వాత కూడా వాస్తవికంగా 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతున్నప్పుడు రెండింటిలో ఉన్నప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ కావాల్సిందే. ఇంకోటి ఏంటంటే 10% ఉంటే అని అన్నారు. 10% అయితే కూడా వాళ్ళు సరిపోతారు. కాబట్టి ఏదేమైనా 2025 స్థానిక ఎన్నికలైనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ను నాగారం గ్రామాన్ని చేసి వారికి ఒక గౌరవాన్ని మిగిలించాలని నా విజ్ఞప్తి. అది వాళ్ళ హక్కు అడగడం. ఇంతకుముందే 3-4 నెలల క్రితం నుంచి కూడా వాళ్ళు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అది పేపర్ల స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. దాన్ని సమగ్రంగా పరిశీలన చేసి విచారణ చేసి వెంటనే దాని మీద చర్య తీసుకోవాల్సి ఉండింది. ఇప్పటివరకు కూడా నిన్న మొన్న కూడా మళ్ళీ కలెక్టర్ కలిసినామని అన్నారు. కాబట్టి వెంటనే ఒక దళిత నాయకుడిగా, ఒక వికారాబాద్ వాసిగా, మరి సీనియర్ నాయకుడిగా వికారాబాద్ జిల్లా కావడంలో అతి కీలక పాత్ర వహించినటువంటి ప్రధాన సలహాదారుగా, ఆమెను నిరాదీక్ష కూర్చున్నటువంటి వాడిగా, ఆ తర్వాత అది వేరే విషయం కానీ అది నా ప్రాంతం కాబట్టి నా వాళ్ళ హక్కు, అది వాళ్ళ హక్కును నేను అడుగుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ రింగానాయక్ గారికి, మొదలగు వాళ్ళకు కూడా ఆర్డీఓ గారికి, అదేవిధంగా మండల తహసీల్దార్ గారికి, వీడియో గారికి, పంచాయతీరాజ్ శాఖలు, వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళు సమగ్ర దర్యాప్తు చేసి వెంటనే 2025కు నాగారం గ్రామాన్ని ఎస్సీ రిజర్వేషన్ కోటాగా మార్చాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళకి కల్పించాల్సినటువంటి హక్కు కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టం రాసిన ప్రతి ఒక్కరి యొక్క ఆనాటి న్యాయమూర్తులు లాంటి వాళ్ళు భారతదేశం యొక్క సార్వభౌమత్వ అధికారాన్ని కాపాడేటటువంటి విధి విధానంలో రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నాగారం గ్రామానికి వెంటనే రిజర్వేషన్ కల్పించి వాళ్ళను ఈసారి ఎస్సీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే ఒక అవకాశాన్ని కల్పించాలని మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకంగా వెంటనే జిల్లా కలెక్టర్ గారు విచారణకై పంపించి
ఈ వారం లోపలనే విచారణ జరిపించాలి. ఎందుకంటే జూను జూలైలోనూ ఏదో నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు కాబట్టి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ వంతుగా మీరు ఏం చేయాలనుకుంటారు? మా వంతుగా నేను వెళ్ళి జిల్లా కలెక్టర్ని రేపు కలవాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ గ్రామానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. నిజమేంత అబద్ధమేంత కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. వాళ్ళకి అండగా ఉండడానికి ఒకవేళ న్యాయమే అయితే ఖచ్చితంగా ఇవ్వాలని నేను ఖచ్చితంగా కంకణబద్ధిలో పనిచేస్తానని విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పిల్లల అభిప్రాయం కూడా ఎవరితో ఒకరు తీసుకుంటే బాగుంటుంది. నా పేరు జైదుపల్లి సుకుమార్. మేము వాస్తవానికి వికారాబాద్ జిల్లా దారుర్ మండల కేంద్రంలోని నాగరం గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను. అయితే గడిచిన ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాగారం గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కింద స్థానిక సంస్థలలో ఎవరికి కూడా ఎక్కడ కూడా అవకాశం లభించలేదు. ఇక మీదటనైనటువంటి కూడా ఇదివరకు కూడా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని పలు రకాల ప్రయత్నాలుగా మేము మా విన్నపాన్ని విన్నవించుకున్నాము. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి మాకు అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో ఏం చెప్పారు వాళ్ళు? చూస్తాము, విచారణ చేసి మేము ఏది ఏమైనా కూడా మీకు జనాభా ప్రాతిపదికన జరుగుతుంది అదంతా రిజర్వేషన్. ఇప్పటి వరకు కూడా మీకు 2-3 సార్లు వచ్చేది ఉండే, మరి ఏమైందో తెలియదు. చూసి ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మరి ఎంపీడీఓ గారు, మండల ఎంపీడీఓ గారు ఇప్పటికైనా కూడా సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం కల్పించాల్సిందిగా సవినయంగా మీడియా మిత్రులను, అదేవిధంగా ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్ గారిని, ప్రతి ఒక్కరిని కూడా విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు.